ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ 23. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథం 30:21 వచనం. ఈ వచనము దేవుని స్వరమును గూర్చి వివరించుచున్నది. ఈ స్వరమును తేటగాను విశదముగాను వినుటకు నేర్చుకొనవలెననినచో మనము ఎడతెగక ప్రార్థన చేయవలెను. ఈ స్వరమును వినుట ద్వారా మన ప్రశ్నలకు జవాబులు దొరుకును, మన సమస్యలు పరిష్కారమగును. దేవుని స్వరమును వినుటకు ఓపిక, విశ్వాసము అవసరము. మన దేవుడు మాట్లాడు దేవుడు అయినను చాలా కొద్దిమంది విశ్వాసులు మాత్రమే ఆయన స్వరమును అనుదినము వినుటకు నేర్చుకొని ఉన్నారు. కీర్తన గ్రంథం 29 దేవుని స్వరం ఎంత బలమైనదో చూసుచున్నాము. యెహోవా స్వరము బలమైనది. కీర్తన గ్రంథం 29:4 వచనం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. కీర్తన గ్రంథం 29:5 వచనం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. కీర్తన గ్రంథం 29:8 వచనం. ఈ వచనములు నీ జీవితమునకును నా జీవితమునకును అందుబాటులోనున్న దేవుని స్వరము యొక్క శక్తిని సూచించును. 1 రాజులు 18:38-46 వచనములలో ఏలియా దేవుని శక్తిలోని గొప్పతనమును చూచెను. కానీ 19:4 నిరుత్సాహపడి మరణమును కోరుచున్నాడు. ఏదో ఒక సమయంలో మనం అందరము నిరుత్సాహపడేదము, కృంగిపోయేదము. మన భారములు మనకు అధికమై అనేక సార్లు ఏలియా వలె నిరుత్సాహపడేదము. కానీ 19:12 ఏలియా మెల్లని నిమ్మళమైన దేవుని స్వరమును వినెను. వెంటనే ఆయన భారము తొలగిపోయెను. మరణించవలెనను కోరిక లేకుండా పోయెను. అనుమానములన్నీ ఎగిరిపోయెను. దేవుని మార్గములు మానవుని మార్గముల వంటివి కావును రహస్యమును ఏలియా నేర్చుకొనెను. ఈ రహస్యమును నీవు నేర్చుకుని ఎడల ఎటువంటి సమస్యలోనైనను విజయవంతుడవు కాగలవు. ఆయన స్వరమును విని ఆయన మార్గమును కనుగొనుటకు మనము నేర్చుకునవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.